హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌కి సంబంధించి ఇంపార్టెంట్ క్వెషన్ నేర్చుకుందాం. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి సార్ అంటున్నారంటే, మనకి ఆర్ఆర్‌బీకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్‌టీపీసీ మరియు అండర్ గ్రాడ్యుయేట్ ఎన్‌టీపీసీ అలానే గ్రూప్ డి 30,000 పోస్టులు దాదాపు 50,000 పోస్టులు రైల్వే బోర్డ్ తీసింది. సో, ఆ ఎగ్జామ్‌కి సంబంధించి మనకి ఏ ఎగ్జామ్‌ని కానివ్వండి, మీకు భారతీయ రైల్వేపై ఎంత అవగాహన ఉందని ప్రశ్నలు రావచ్చు. సో, ఆ ప్రశ్నలు ఎలా వస్తాయి? ఏంటి ఆ కథ అనేది ఈ యొక్క 70 క్వెషన్‌లు మొత్తం ఇండియన్ రైల్వే వ్యవస్థ మొత్తం చెబుతాను. సో, దీనికొచ్చే వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్ బట్టి నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. సో, రైల్వేస్ వ్యవస్థకు సంబంధించి మనము అన్నీ చదువుకోవాలి కదా! జనరల్ అవేర్నెస్ చదువుకోవాలి, రీజనింగ్ చదువుకోవాలి, అన్నీ చదువుకోవాలి. సో, అన్నీ చదివేటప్పుడు మనకి ఇబ్బందవుతది. సో, ఇంత లెంథీ ఎలా చదవాలి అని మీరు అనుకోగలరు. అందుకోసమనే నేను ప్రశ్నల రూపంలో ఒక 70 ప్రశ్నలు తయారు చేశాను రైల్వే వ్యవస్థ కోసం. సో, 70 ప్రశ్నలు ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సో, మొదటి ప్రశ్న చూద్దాం. సో, నా పేరు వచ్చేసి కోనేరు గణేష్. ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఆదికవి యూనివర్సిటీ. సో, మొదటి ప్రశ్న. ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన నాలుగో దేశం ఏది? సో, మనకి మీకు అవగాహన ఉందా? లేదా? అని ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అయినా కానివ్వండి, ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌లని గాని, అండర్ గ్రాడ్యుయేట్ గాని కంపల్సరీగా అడిగే ప్రశ్నలివి. సో, 70 ప్రశ్నలు మీకు చదివితే చాలు. ఇండియన్ రైల్వే కోసం అడిగితే. ఇండియన్ రైల్వే వ్యవస్థ కోసం అడిగితే ఈ 70 ప్రశ్నలు చదివిస్తే చాలు. సో, నేను మొత్తం రీసెర్చ్ చేసి మీ ముందు మీకు పెడుతున్నాను. సో, ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన నాలుగో దేశం ఏది అని అడిగారు. సో, ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశం ఏదంటే ఇండియా. అండ్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఏదుంది సార్? చెప్తున్నారు నాలుగో స్థానం ఇండియా అని చెప్తున్నారు. మరి ముందు 3 స్థానాలు ఏవున్నాయంటే అమెరికా, రష్యా అండ్ చైనా. ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశం ఏదంటే అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక రెండవ ప్రశ్నకు వెళ్ళిపోదాం. ప్రపంచంలో మొట్టమొదటి బుల్లెట్ రైలును ఏ దేశంలో నడిచింది అని అడుగుతారు మనకి. సో, అందరికీ తెలిసుంటది. సో, ఆన్సర్ వచ్చేసి జపాన్. సో, జపాన్ దేశంలో 1964లో ఈ యొక్క బుల్లెట్ ట్రైన్‌ని ప్రారంభించారు. సో, మన దేశంలో కూడా బుల్లెట్ ట్రైన్ కోసము ప్రాజెక్ట్స్ అనేవి సిద్ధం చేస్తున్నారు. సో, ఈ జపాన్ దేశం వచ్చింది కాబట్టి ప్రస్తుత జపాన్ యొక్క ప్రధానమంత్రి ఎవరంటే షిగేరు ఇషిబా. మరి జపాన్ వచ్చింది కదా! హిరోషిమా, నాగసాకి కూడా తెలుసుకోవాలి కదా మనము అణుబాంబు దాడి. సో, హిరోషిమా, నాగసాకి అణుబాంబులు అమెరికా జపాన్ మీద 2 అణుబాంబులేసింది. సో, ఆ 2 అణుబాంబుకి సంబంధించి ఏ ఏ ఇయర్‌లో వచ్చిందంటే 1945 ఆగస్టు 6 నుంచి 9 మధ్య మధ్య హిరోషిమా, నాగసాకిలో అణుబాంబులు విడుదల చేసింది అమెరికా. సో, ఆ అణుబాంబుల పేరేంటంటే లిటిల్ బాయ్ అండ్ ఫ్యాట్ మ్యాన్. అమెరికా అణుబాంబుల పేరొచ్చేసి లిటిల్ బాయ్ అండ్ ఫ్యాట్ మ్యాన్. దేని మీద ఏసిందంటే జపాన్‌లో ఉన్న హిరోషిమా, నాగసాకి మీద. అలానే మూడవ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఏ దేశ ప్రధాని ఇచ్చే శంకుస్థాపన చేశారు? సో, భారతదేశంలో మన దేశంలో కూడా బుల్లెట్ ట్రైన్‌లకి ఇవవుతున్నాయి. ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. సో, ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎవరు దాన్ని శంకుస్థాపన చేశారంటే జపాన్ ప్రధాని షింజో ఆబే. సో, అప్పటి 2017లో జపాను ప్రధాని ఎవరంటే షింజో ఆబే. ఈయన ఆగంతుకుల కాల్పుల్లో మరణించారు. సో, జపాన్ ప్రధాని మన యొక్క రైల్వే బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన చేశారు. ఆయనతో పాటు నరేంద్ర మోదీ గారు కూడా ఉన్నారు. ఇదెక్కడ జరిగిందంటే గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని 2017 సెప్టెంబర్ 14న శంకుస్థాపన చేశారు. ఇక నాలుగో ప్రశ్న చూద్దాం. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గంపై ఏర్పాటైన అయిన కమిటీ పేరేమిటి అడుగుతారు. సో, మనము ఒక ప్రశ్న అనేది 4 రకాలు ఇవ్వవచ్చు, 10 రకాలుగా ఇవ్వచ్చు. సో, మనం ఎలా ఇచ్చినా ప్రశ్న అనేది జవాబు చేసినట్టుగా ఉండాలి. సో, ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గంపై అయిన కమిటీ పేరేంటంటే అరవింద్ పనగారియా కమిటీ. అరవింద్ పనగారియా కమిటీ ఫోటోలో ఉంది కదా! కనబడుతున్నారు కదా! ఆయన అరవింద్ పనగారియా. ఈయన 16వ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్. సో, ఇక్కడ మనకి 2 జీకే బిట్స్ వచ్చాయి. సో, 16వ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు అని. సో, మనం ఏదో ఒక ప్రశ్న చదువుతున్నామనుకోండి. ఆ ప్రశ్న వచ్చేటప్పుడు ఇక్కడ అరవింద్ పనగారియా ఎవరు?
అలా తెలుసుకుంటే మనకి అందులో జీకే కవర్ అవుద్ది, కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. అండ్ మనం ఏదైతే చదువుతున్నామో ఆర్ఆర్‌బీ కోసం, రైల్వే వ్యవస్థ కోసం కూడా కవర్ అవుద్ది. ఇక ఐదవ ప్రశ్న చూద్దాం. కింది వాటిలో ఎలక్ట్రిక్ ఇంజిన్‌లను తయారు చేసే సంస్థను కనుగొనండి. సో, మనకి భారతదేశంలో ఆహ్, రైలు పట్టాలు అనేవి ఒక దగ్గర తయారవుతాయి. అండ్ రైలు చక్రాలు ఒక దగ్గర తయారవుతాయి. అలానే ఏసీ కోచ్‌లు ఒక దగ్గర తయారవుతాయి. స్లీపర్ కోచ్‌లు ఒక దగ్గర తయారవుతాయి. సో, ఆళ్ళకి సంబంధించి ఎలక్ట్రిక్ ఇంజిన్‌లు ఎక్కడ తయారు చేస్తారు అని అడిగారిక్కడ. సో, ఆన్సర్ వచ్చేసి చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్. ఇది ఎక్కడుందంటే పశ్చిమ బెంగాల్. లేకపోతే ఇదే ప్రశ్నను వేరే విధంగా ఎలా అడగవచ్చు అంటే ఆహ్, ఎలక్ట్రిక్ ఇంజిన్‌లు తయారు చేస్తే సంస్థ పేరేంటని అడుగుతారు. లేకపోతే పశ్చిమ బెంగాల్‌లో కింది వానిలో రైల్వే వ్యవస్థకు సంబంధించి ఏవి తయారవుతున్నాయి అని అడుగుతారు. సో, ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఇంజిన్‌లు తయారు చేస్తుంది. అది తయారు చేసేదేంటంటే చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఎప్పటి నుంచి మొదలుపెట్టారంటే 1972 నుంచి 1972 నుంచి. అలానే ఇక్కడ వెస్ట్ బెంగాల్ వచ్చింది కాబట్టి వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరని అడుగుతారు. సో, వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి మమతా బెనర్జీ. అలానే వెస్ట్ బెంగాల్ యొక్క అసెంబ్లీ స్థానాలు అడగవచ్చు మనకి. ఎందుకంటే రీసెంట్‌లీ మనకి ఆహ్, ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి, ఆ ఎలక్షన్స్ పైన కూడా మనకి క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో, వెస్ట్ బెంగాల్ యొక్క అసెంబ్లీ స్థానాలొచ్చేసి 295. అలానే వెస్ట్ బెంగాల్ సంబంధించి లోక్‌సభ స్థానాలొచ్చేసి 42. సో, ఇటీవల 18వ లోక్‌సభ ఎలక్షన్స్ జరిగాయి. 2024లో. సో, దానికి సంబంధించి మనకు ప్రశ్నలు రావచ్చును. సో, మనము ఎలా ప్రశ్నలనేది ఒక ప్రశ్నొచ్చిందనుకోండి, దానికి రిలేటెడ్‌గా టాపిక్స్ మనం నేర్చుకోవాలి. అందులో మనకు జీకే కవర్ అయిపోద్ది, కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోద్ది. ఒకే ప్రశ్నలో ఒక 6 రకాల ప్రశ్నలు మనము తెలుసుకోవచ్చు. ఇక ఆరవ ప్రశ్న చూద్దాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ రాష్ట్రాలు వస్తాయి? దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ రాష్ట్రాలు వస్తాయని అడిగారిక్కడ. సో, మనది దక్షిణ మధ్య రైల్వే కదా! ఆంధ్ర, తెలంగాణ. సో, మనకి తెలుసు. దక్షిణ మధ్య రైల్వే అని. సో, వీటితో పాటు ఇంకేమున్నాయి సార్ అంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అనేవి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకొస్తాయి. ఇక్కడ నేను ఇచ్చాను కదా! ఏంటి సార్ ఇవి ఇచ్చారంటే, అండ్ 119 అండ్ 40 అండ్ 175 అండ్ 58 సో, తెలంగాణకు సంబంధించి అసెంబ్లీ సీట్స్ ఏంటంటే 119. అలానే తెలంగాణలో విధాన పరిషత్ ఉంటది. విధాన పరిషత్ ఉంటది. అండ్ అసెంబ్లీ కూడా ఉంటది. సో, విధాన సభ అండ్ విధాన పరిషత్. సో, విధాన పరిషత్ అంటే ఏంటి సార్ అంటే, ఎమ్మెల్సీలు ఉంటారు కదా! ఎక్కడుంటారంటే, ఈ విధాన పరిషత్తులు ఉంటారు. దీన్నే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. మరి ఎమ్మెల్యేలు ఉంటారు ఎక్కడుంటే, అసెంబ్లీలు ఉంటారు. దీన్నే విధాన సభ అని అంటారు మనం. అలానే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయంటే 175. అలానే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని విధాన పరిషత్ స్థానాలున్నాయంటే 58 ఉన్నాయి. కౌన్సిల్స్. ఎమ్మెల్సీగా ఎన్నికైన వారు దీనికి వెళ్తారు. అలానే కర్ణాటకకి సంబంధించి ఎన్ని విధాన సభలున్నాయంటే 75 విధాన సభలున్నాయి. అలానే మహారాష్ట్రకి సంబంధించి ఎన్ని విధాన సభలున్నాయంటే 78 విధాన సభలున్నాయి. అదే మధ్యప్రదేశ్ విధాన సభ ఎమ్మెల్సీస్ ఉంటాయంటే ఉండరు. సో, మన దేశంలో 6 రాష్ట్రాలకే ఎమ్మెల్సీలుంటారు, ఎమ్మెల్యేలుంటారు. మిగతా రాష్ట్రాలకు విధాన పరిషత్ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి ఉండవు. సో, ఇక్కడ మీకిచ్చే నేను ప్రశ్న ఏంటంటే, కర్ణాటకలో అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత? అండ్ మహారాష్ట్ర యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంతో అనేది కామెంట్‌లో తెలియజేయగలరు. అలానే ఇక్కడ మధ్యప్రదేశ్ వచ్చింది కాబట్టి, ఇటీవల ఆహ్, బిచ్చం ఎత్తడం అంటే, భిక్షమెయడం గాని, బిచ్చమెత్తడం గాని ఎక్కడ ప్రోహిబిట్ చేశారంటే, రద్దు చేశారంటే, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో రద్దు చేశారు. అలానే ఇండోర్‌కి సంబంధించి ఏంటి సార్ 2024కి సంబంధించి స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద క్లీనెస్ట్ సిటీ ఏదంటే ఇండోర్. అలానే ప్రస్తుతం ఇండియాలో 6 విధాన పరిషత్తులు కలవు. అంటే ఎమ్ఎల్‌సీస్ విధాన పరిషత్తులంటారు వీటిని. సో, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎన్నున్నాయంటే 6 ఉన్నాయి. అందులో ఆంధ్ర, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళ్ తమిళనాడు అండ్ ఉత్తరప్రదేశ్. అండ్ ఏడవ ప్రశ్న చూద్దాం. ప్రస్తుతం పనిచేసే స్థితిలో ఉన్న
ప్రపంచంలోని అతి పురాతనమైన రైలేది? ప్రపంచంలో ప్రస్తుతం ప్రపంచంలో పనిచేసే అతి పురాతనమైన రైలు ఇంజిన్ పేరేంటి అని అడిగారు. సో, ఆ ఇంజిన్ పేరేంటంటే పేరీ క్వీన్. అదెక్కడుందంటే ఇండియాలోనే ఉందండి. ఢిల్లీలో తిరుగుతుంటది. ఇండియాలోనే ఉంది అది. అండ్ 8వ ప్రశ్న చూద్దాం. ప్రపంచంలోనే రెండో అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫార్మ్ ఎక్కడ ఉందని అడిగారు. ఇక్కడ మీరు ప్రశ్న అనేది మనము చదవాలండి. క్లియర్‌గా చదవాలి. ప్రపంచంలో రెండో అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫార్మ్ ఎక్కడుంది? రెండవ అతి పొడవైన ప్లాట్‌ఫార్మ్ ఎక్కడుందంటే గోరఖ్‌పూర్ లో ఉందండి. ఈ గోరఖ్‌పూర్ అనేది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్‌లో ఉంది. సో, ఈ యొక్క స్టేషన్ అనేది ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ అనేది ప్రపంచంలోనే రెండో అతి పొడవైన ప్లాట్‌ఫార్మ్. దీని యొక్క పొడవొచ్చేసి 1366 మీటర్లు. అలానే దేశంలోని అతి పొడవైన ప్లాట్‌ఫార్మ్ ఎక్కడుందంటే కర్ణాటక హుబ్లీలో తయారవుతుంది. అది ఎంత దాని యొక్క పొడవు ఎన్ని మీటర్లు ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ 9వ ప్రశ్న. భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణికులతో నడిచిన రైలు పేరేమిటని అడిగారు. ఆహ్, ట్రైన్ పేరొచ్చేసి పేరీ క్వీన్ అండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! అతి పురాతనమైన రైలు ప్రపంచంలోనే. అండ్ 10వ ప్రశ్న చూద్దాం. భారతదేశం తూర్పున చివరి రైల్వే స్టేషన్ కనుగొనండి. సో, మనకి నార్తు, సౌతు, ఈస్టు, వెస్టు ఉంది కదా! సో, ఈ 4 దిక్కులకు సంబంధించి తూర్పున చివరి రైల్వే స్టేషన్ కనుగొనని అని అడిగారు. సో, మనం ఇక్కడ మ్యాపు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇండియా మ్యాప్. సో, ఇండియా మ్యాప్‌లా అనుకోండి. జియోగ్రఫీ స్టూడెంట్ కదండీ! సో, ఇక్కడ ఇండియా మ్యాప్ ఉంచుకోండి. ఇక్కడ భారతదేశం తూర్పున చివరి రైల్వే స్టేషన్ కనుగొనండి అంటే ఏంటి సార్ అంటే అస్సాం. తూర్పున చివరి రైల్వే స్టేషన్ అంటే అస్సాం. అస్సాంలోని తిన్‌చుకియా అనే జిల్లాలో లీడో అనే స్టేషన్ అనేది చివరి రైల్వే స్టేషన్. భారతదేశం తూర్పున చివరి రైల్వే స్టేషన్ అంటే లీడో. సో, ఇక్కడ మనకి అస్సాం వచ్చింది కాబట్టి, అస్సాంలో ఎన్ని డిస్ట్రిక్ట్‌లు కలవు అని అడుగుతారు. ఎందుకంటే, మన రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్ మిగతా రాష్ట్రాలపై మనకు అవగాహన ఉండొచ్చు. మిగతా రాష్ట్రాల మీద మనకు అవగాహన ఉండకపోవచ్చు. సో, ఇక్కడ అస్సాం వచ్చింది కాబట్టి జనరల్ నాలెడ్జ్ టాపిక్‌గా ఏం మనం తీసుకోవచ్చంటే, అస్సాంలోని ఎన్ని జిల్లాలు కలవంటే 35 జిల్లాలు కలవు. ప్రస్తుతం అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే హిమంత్ హిమాంత బిశ్వ శర్మ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నారు. హిమంత బిశ్వ శర్మ. అండు అసెంబ్లీ యొక్క స్థానాలెన్ని? అస్సాం యొక్క అంటే 120 అసెంబ్లీ స్థానాలు, 14 లోక్‌సభ స్థానాలు. అలానే అస్సాం యొక్క రాజధాని ఏదంటే దిస్‌పూర్. అస్సాం యొక్క రాజధాని దిస్‌పూర్. గౌహతి ద సిటీ అండి. అస్సాం యొక్క రాజధాని అంటే దిస్‌పూర్. అలానే 11వ ప్రశ్న చూద్దాం. ట్రైన్ నంబర్ 18 అనగా? సో, ట్రైన్ నంబర్ 18 అనగా ఏంటని అడుగుతారు మనకి. ఈ ట్రైన్ నంబర్ 18 అంటే ఏందో కాదండి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్. సో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది ఏ ఇయర్‌లో వచ్చిందంటే ఫిబ్రవరి 15, 2019. 2019లో ఫిబ్రవరి 15న ఈ యొక్క వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది స్టార్ట్ చేశారండి. దీన్నే ట్రైన్ నంబర్ 18 అని చెప్తారు. అండ్ వందే భారత్ పితగా ఎవరిని పేర్కొంటారు ఇండియాలో అంటే మని. సుభాన్సు మణిని గారిని ఆహ్, వందే భారత్ యొక్క ఫాదర్ ఆఫ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని పేర్కొంటారు. అలానే దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు పేరేమిటి అని అడుగుతారు మనకి. దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు పేరేమిటని అడుగుతారు. ఇక్కడ మనకి ఒకే రకరకాల ప్రశ్నలు ఇండియన్ రైల్వేకి సంబంధించి ఎప్పుడు రైల్వే స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు ఏదైనా అడగొచ్చు. లేకపోతే లేటెస్ట్ వందే భారత్ కోసం అడగొచ్చు. లేకపోతే ర్యాపిడ్ రైల్వే కోసమే అడగొచ్చు. అందుకోసమనే నేను మొత్తంగా రీసెర్చ్ చేసి ఈ 70 ప్రశ్నలు తయారు చేశాను. సో, మీకు నచ్చితే లైక్ అండ్ సబ్‌స్క్రైబ్, షేర్. సో, మీ ఈ యొక్క వచ్చే వ్యూస్ ఆర్ సబ్‌స్క్రైబ్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు పేరేమిటంటే వివేక్ ఎక్స్‌ప్రెస్. ఈ యొక్క రైలు ఎంత దూరం ప్రయాణిస్తుందంటే
సుమారు 4160 కిలోమీటర్లు. సో, ఒక్కొక్క బుక్‌లో ఒక్కొక్కలా ఇస్తుంటదండి. ఒక దగ్గర 4200 కిలోమీటర్లు నడుస్తుందని చెప్తారు. సో, అలా. సో, అప్రాక్సిమేట్‌లీ 4160 కిలోమీటర్లు నడుస్తుంది ఈ యొక్క ట్రైను. ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ అనేది ఇంకా వేరే విధంగా ఎలా ప్రశ్న అడగవచ్చు? వివేక్ ఎక్స్‌ప్రెసు ఏ యొక్క స్టేషన్ నుంచి నడుస్తుంది? ఏ ఏ స్టేషన్‌ల మధ్య నడుస్తుందంటే దిబ్రుగఢ్ టు చెన్నైలోని కన్యాకుమారి వరకు వెళ్తుంది ఈ యొక్క ట్రైను. అస్సాములోని దిబ్రుగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ఈ యొక్క ట్రైన్ అనేది ప్రయాణిస్తుంది. సో, ఈ ట్రైను ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? ఈ ట్రైన్ అనేది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందని అడుగుతారు. సో, ఇదే ప్రశ్న ఎలా అడగొచ్చంటే, వివేక్ ఎక్స్‌ప్రెస్ అనేది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందంటే, వివేక్ ఎక్స్‌ప్రెస్ అనేది 9 రాష్ట్రాల గుండా పోతుందండి. సో, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ సారీ. ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు. సో, 9 రాష్ట్రాల గుండా ఈ యొక్క ట్రైన్ పోతుందండి. ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందని మనకు అడుగుతారు. సో, ఇప్పుడు ఆన్సర్ వచ్చిందంటే నవంబర్ 2011లో నవంబర్‌లోని 19వ తారీఖున ఈ యొక్క వివేక్ ఎక్స్‌ప్రెస్ అనేది స్టార్ట్ అయింది. దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏదంటే వివేక్ ఎక్స్‌ప్రెస్. అదే ఆ ట్రైన్ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందంటే 9 రాష్ట్రాల గుండా. అదే ఆ ట్రైన్ ఏ స్టేషన్ మధ్య పోతుందంటే దిబ్రుగఢ్ టు కన్యాకుమారి. ఇక 13వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో మొదటి గూడ్స్ రైలు ఏ సంవత్సరం నడిపారు? సో, భారతదేశంలో మొదటి గూడ్స్ ట్రైను అనేది ఏ సంవత్సరంలో నడిపారంటే 1951 1851 అండి. సారీ. 1851 డిసెంబర్ 22న ఈ యొక్క ట్రైన్ అనేది స్టార్ట్ అయిందండి. 1851. అదే ప్రయాణికులతో నడిచే ట్రైన్ అంటే 1853. సో, ఈ యొక్క ట్రైన్ అనే గూడ్స్ ట్రైన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఉత్తరాఖండ్‌లోని రూర్కీ అనే ప్రాంతంలో స్టార్ట్ అయిందండి. 1851 డిసెంబర్ 22లో భారతదేశంలోని మొట్టమొదటి గూడ్స్ రైలు అనేది నడిపారు. ఇంకా 14వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే అని అడుగుతారు మనకి. అక్కడ ఆన్సర్ వచ్చేసి 1988 జనవరి 26. 1988 జనవరి 26. అలానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగం నిర్మించబడిన ప్రాజెక్ట్ రైల్వే మార్గం ఏంటంటే కొంకణ్ రైల్వే. ప్రాజెక్ట్ మార్గం. ఇక 15వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో బోగీలు, ఏసీ కోచ్‌లు ఎక్కడ తయారవుతాయి? భారతదేశంలో ఏసీ కోచ్‌లనేవి ఏ యొక్క ప్రాంతంలో తయారవుతాయి? తయారు చేసే ఫ్యాక్టరీ నేమ్ ఏంటని అడుగుతారు మనకి. సో, అక్కడ ఆన్సర్ వచ్చేసి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అండి. పెరంబూల్, తమిళనాడులో ఉంది ఇది. సో, భారతదేశంలో ఏసీ కోచ్‌లనేది ఎప్పటి నుంచి ప్రారంభించారంటే, ఈ యొక్క ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 1955 నుంచి ప్రారంభమైంది. అలానే తమిళనాడు వచ్చింది కాబట్టి, ప్రస్తుతం తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ కోసం మనకు అడగవచ్చు. సో, తమిళనాడు చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎంకే స్టాలిన్ అండి. అలానే తమిళనాడు యొక్క గవర్నర్ ఎందుకంటే ఇటీవల తమిళనాడు అండ్ వాళ్ళ గవర్నర్స్‌కి పడట్లేదండి. అందువల్ల మనకి ఈ రిలేటెడ్‌గా మనకి అడగవచ్చును. సో, తమిళనాడు గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి. తమిళనాడు గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి. అండ్ తమిళనాడు అసెంబ్లీ స్థానాలు కింద వాటిలో కనుగొనండి అంటే 234 అసెంబ్లీ స్థానాలండి తమిళనాడు వచ్చేసి. అండ్ లోక్‌సభ స్థానాలు ఎన్నంటే 39 సీట్లు తమిళనాడులో. అండ్ భారతదేశంలో చిన్న రైల్వే జోన్. భారతదేశంలో చిన్న రైల్వే జోన్ ఏదంటే నార్త్ ఈస్ట్ రైల్వే జోన్. ఇది ఎక్కడుందంటే ఈస్టర్న్ రైల్వే జోన్ అంటారు సాధారణంగా. నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ ఇది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్. సో, భారతదేశంలో అతి చిన్న రైల్వే జోన్ అది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. భారతదేశంలో మెట్రో రైల్వే పితగా ఎవరిని పేర్కొంటారు? భారతదేశంలో మెట్రో రైల్వే పితగా ఎవరిని పేర్కొంటారంటే మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరంటే శ్రీధరన్.
శ్రీధరన్ గారు. భారతదేశంలో మెట్రో రైల్వే ప్రతిగా ఎవరు పేర్కొంటారంటే శ్రీధరన్ గారిని పేర్కొంటారు. ఆయన్నే మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటారు. అదే వందే భారత్ అంటే శుభాంశు మాని. దక్షిణ భారతదేశంలో మెట్రో రైలు సర్వీస్‌ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం అని అడిగారు. సో, దక్షిణ భారతం సౌత్ ఇండియాలో మెట్రో రైలు సర్వీస్‌ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రం అండి. బెంగుళూరులో స్టార్ట్ చేశారు. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అనే బెంగుళూరు అంటారు. అండ్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఎప్పుడు ప్రారంభించబడింది? అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అడిగారు. సో, ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 37, 2023. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అంటే ఏంటంటే, ఒక ట్రైన్ అనేది మొత్తం స్లీపర్ కోచ్‌తోనే నడుస్తుందండి. ట్రైన్ అనేది మొత్తం స్లీపర్ కోచ్‌తో నడిచేది. దాని పేరే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2023 డిసెంబర్ 27. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది ఎప్పుడు ప్రారంభించబడిందంటే డిసెంబర్ 27, 2023. ఇక్కడ మనకి డేట్స్ అంతగా అడగకపోయినా ఇయర్ అనేది కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. అండ్ మంత్ అనేది గుర్తుంచుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే సొరంగం ఏది అని అడిగారు. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే సొరంగం ఏది అని అడిగారు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పార్సిక్ టన్నెల్ అండి. సో, భారతదేశంలో మొట్టమొదటి రైల్వే సొరంగం. ఇది ఎక్కడుందంటే ముంబైలోని మహారాష్ట్ర జిల్లాలోనే ఉందండి. అలానే తర్వాత ప్రశ్న. గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఏ సంవత్సరంలో రైల్వే బోర్డ్‌ని ఏర్పాటు చేశారు అని అడుగుతారు మనకి. గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఏ సంవత్సరంలో రైల్వే బోర్డ్‌ని ఏర్పాటు చేశారు అని అడుగుతారు మనకి. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1901. 1901. సో, ఇక్కడ మీకు వెరీ, వెరీ, వెరీ ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఆర్ఆర్‌బీ కాకుండా ఇంకేం ఎగ్జామ్ అయినా ఆర్ఆర్‌బీ అయినా కానివ్వండి, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నగా మనకు అడిగేది ఏంటంటే ఇండియన్ హిస్టరీలో ఈ గవర్నర్స్ అనేది మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టే ప్రశ్నలు. ఏదైనా కానివ్వండి యూపీఎస్సీ లెవెల్ నుంచి క్లర్క్ జాబ్‌ల వరకు ఏ జాబ్ అయినా కానివ్వండి, ఈ ఒక ప్రశ్నలనేవి కామన్‌గా వస్తాయి. సో, ఆహ్, భారతదేశం మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరని అడుగుతారు. అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చట్ట ప్రకారం భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ బెంగాల్ అనే పదవిని క్రియేట్ చేశారు. సో, అలా క్రియేట్ చేసిన ఒక పదవికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా ఎవరున్నారంటే వారెన్ హేస్టింగ్స్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అలానే భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. చార్టర్ చట్టం 1833 ప్రకారం విలియం బెంటిక్ గారు ఈ యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. సో, ఇక్కడ చార్టర్ చట్టం అంటారు సార్. ఏంటి సార్ ఈ చార్టర్ చట్టం అంటే, మన బ్రిటిష్ వాళ్ళు 1608 నుంచి ఈ యొక్క వాణిజ్య కార్యకలాపాలనేది మొదలుపెట్టారు. సో, మనకి ఈ 1600 నుంచి 1857 వరకు భారతదేశము ఈస్ట్ ఇండియా అనే కంపెనీ పాలించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పాలించింది. సో, ఆ ఈస్ట్ ఇండియాలో చేసిన చట్టాలనే ఈ యొక్క చార్టర్ చట్టాలంటారు. ఈ చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. ఈ ఒప్పందం అంటే ఏంటి? మన యొక్క రాజులతో మేము ఇలాగా ఇన్‌పుట్, ఎక్స్‌పోర్ట్ చేస్తాము. ఎగుమతి, దిగుమతులు చేస్తాం మేము. సో, ఒక ఒప్పందం చేసుకుందామని రాజుల దగ్గర సైన్ పెట్టించుకొని అలా అలా దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. సో, ఆళ్ళ యొక్క ఆ కాలంలో వచ్చిన చట్టాలనే చార్టర్ చార్టర్స్ అంటారు. అలా చార్టర్ చట్టం 1833 ప్రకారము భారతదేశంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అలా మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. అలానే భారతదేశం మొదటి వైస్‌రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. భారతదేశం మొదటి వైస్‌రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. సో, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఇంకో హోదా ఏం కల్పించారంటే వైస్‌రాయ్ అనే కొత్తగా ఒక హోదాను క్రియేట్ చేశారు. భారతదేశం మొదటి వైస్‌రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. 22వ ప్రశ్న. భారతదేశంలో బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ కోచ్‌లు డీజిల్ ఇంజిన్‌లు ఏ సంస్థ తయారు చేస్తుంది? భారతదేశంలో బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ కోచ్‌లు అండ్ డీజిల్ ఇంజిన్‌లు ఏ సంస్థ తయారు చేస్తుంది అని అడిగారు.
సో, ఈ డీజీ ఏ యొక్క సంస్థ తయారు చేస్తుందంటే డీజిల్ లోకోమోటివ్ వర్క్స్. ఇది ఎక్కడుందంటే వారణాసి, ఉత్తరప్రదేశ్‌లో కలదు. సో, ఉత్తరప్రదేశ్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరని అడుగుతారు. ఉత్తరప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. అలానే ఉత్తరప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు మనకి అడుగుతారు. సో, ఉత్తరప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఏంటంటే 403. అలానే లోక్‌సభ స్థానాలెన్ని ఉత్తరప్రదేశ్‌కి సంబంధించి 80 లోక్‌సభ స్థానాలు. అలానే ఈ ఉత్తరప్రదేశ్‌లో ఏముంటాయంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఇందాక చెప్పాను కదా! విధాన పరిస్థితులు ఎన్నున్నాయంటే 100 ఉన్నాయి. అదే అసెంబ్లీ స్థానాలు ఎన్నున్నాయంటే 403 ఉన్నాయి. అదే లోక్‌సభ స్థానాలు ఎన్నున్నాయంటే 80. అదే ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. ఎక్కడ కుంభమేళా ఎక్కడ జరుగుతుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఇక 23వ ప్రశ్న. ఇటీవల ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ఏ రాష్ట్రంలో నిర్మించారు అని అడుగుతారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్. సో, చీనా బి ఈ యొక్క బ్రిడ్జ్ అనేది అతిపెద్ద ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అనేది ఏ నదిపై నిర్మించారంటే చీనా నదిపై నిర్మించారు. సో, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ వచ్చింది కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసి ఎప్పుడు ఒక స్టేట్‌గా ఫార్మ్ అయిందంటే 31 డిసెంబర్ 2019లో ఫార్మ్ అయింది. సో, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఒమర్ అబ్దుల్లా. అలానే ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా! జమ్మూ కాశ్మీర్‌లో. సో, జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ ఎంతంటే 90 స్థానాలు, 90 సీట్లు. ఇక 24వ ప్రశ్న. భారతదేశంలో రైలు చక్రాలు ఏ సంస్థ తయారు చేస్తుంది? భారతదేశంలో రైలు చక్రాలు ఏ సంస్థ తయారు చేస్తుందంటే ఇక్కడ ఆన్సరు అందులో ఉంటుందండి. వీల్ అండ్ ఎక్స్‌పోల్ ప్లాంట్. వీల్ అండ్ ఎక్స్‌పోల్ ప్లాంట్. ఇది ఎక్కడ ఉందంటే యలహంక, బెంగుళూరులో ఉందండి ఇది. సో, ఇది యొక్క వీల్ అండ్ ఎక్స్‌పోల్ ప్లాంట్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1983లో ప్రారంభించారు. ఇక 25వ ప్రశ్న. భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే వంతెన ఏది? భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే వంతెన ఏది అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వెంబనాడ్ రైల్వే వంతెనండి. భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే వంతెన. ఇది ఎక్కడుందంటే కేరళలోని ఉందండి. వెంబనాటి సరస్సుపై 4.62 km పొడవున దీన్ని నిర్మించారు. సో, కేరళ వచ్చింది కాబట్టి ఇంకా కేరళ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏముంటాయి సార్ అంటే ఇటీవల ఏ భారతదేశంలో ఏ రాష్ట్రం వాళ్ళ యొక్క పౌరులకు సొంత ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అనేది ఏర్పాటు చేసింది. అంటే దాని పేరే కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్. కేరళ రాష్ట్రంలో సొంతంగా ఫైబర్ గవర్నమెంటే రన్ చేస్తుందండి. సో, నెట్వర్క్ సిస్టమ్ గాని సొంత నెట్వర్క్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అలానే ఇటీవల కాలంలో ఏదైతే 10వ క్లాస్ పిల్లలకు యొక్క పేపర్‌లను ఏఐతో దిద్దించాలి అని చెప్పిన రాష్ట్రం ఏదంటే కేరళనే. సో, ప్రస్తుత కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ వారి యొక్క అసెంబ్లీ స్థానాలు ఏదో కామెంట్‌లో తెలియజేయగలరు. ఇక 26వ ప్రశ్న. భారత్, పాకిస్తాన్ మధ్య నడిచే రైలు పేరేంటని అడిగారు. చాలా మంది చూసుంటారు వీడియోస్‌లో, సినిమాస్‌లో చూసుంటారు. సో, ఆ యొక్క ట్రైన్ నేమ్ ఏంటే సంజౌతా ఎక్స్‌ప్రెస్. సో, ఇది దేశంలో అత్యంత తక్కువ దూరం ప్రయాణించే రైలు. అలానే ఈ యొక్క ట్రైన్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటే 3 కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి. అలానే భారతదేశం మొట్టమొదటి ప్రయాణికులతో నడిచిన రైలు పేరు పేరిక్వేను. ఆ ట్రైన్ వచ్చేటప్పటికి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారు ఇక్కడ మనకి. సో, ఆ ట్రైన్ వచ్చేటప్పుడు పేరిక్వేన్ ఉంది కదా! మొట్టమొదటి ప్రయాణికులతో నడిచే ఆ ట్రైను. ఆ ట్రైన్ వచ్చేటప్పటికి భారతదేశపు గవర్నర్ జనరల్‌గా ఎవరున్నారని అడుగుతారు మనకి హిస్టరీగా. సో, ఆన్సర్ వచ్చేసి లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ. సో, ఈ యొక్క ట్రైను 16 ఏప్రిల్ 1853 మధ్యాహ్నం 35 నిమిషాలకు ముంబై నుంచి థానేకు ప్రయాణించిందండి. సో, ఈ ట్రైన్ మొత్తం 34 కిలోమీటర్లు ప్రయాణించింది. అలానే 28వ ప్రశ్న చూద్దాం. 2024 మార్చి 31 నాటికి ఆర్థిక సర్వే ప్రకారము భారతీయ రైల్వే రూట్లు కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లున్నాయి? ఎన్ని వేల కిలోమీటర్లున్నాయి భారతదేశంలో 2024 మార్చి 31 నాటికి? క్రిటికల్‌గా అడిగే ప్రశ్న కంపల్సరీగా వచ్చే ప్రశ్న. సో, 2024 మార్చి 31 నాటికి
ఆర్థిక సర్వే ప్రకారం భారతీయ రైల్వే రూట్‌లేంటంటే 68,584 కిలోమీటర్లు. మీరు రోజు న్యూస్ చేస్తున్నారా లేదా అని ఒక కంపల్సరీ అడిగే ప్రశ్న ఇది. అలానే ఆంధ్రప్రదేశ్‌లో మొదటి రైల్వే లైన్‌ను వేసిన సంస్థ పేరేంటి అని అడిగారు ఇక్కడ మనకి. సో, ఆన్సర్ వచ్చేసి మద్రాస్ సదరన్ మహారాష్ట్ర కంపెనీ అండి. ఇది ఈ యొక్క మొదటి రైలు మార్గం ఆంధ్రప్రదేశ్‌లో పుత్తూరు, రేణిగుంట మధ్య ఈ యొక్క లైన్ వేశారండి. ఏ సంవత్సరంలో మొదలైందంటే 1862లో మొదలైంది. ఇందాక మనము అతి చిన్న రైల్వే జోన్‌ను నేర్చుకున్నాం కదా! ఇప్పుడు భారతదేశంలో అతి పెద్ద రైల్వే జోన్ ఏంటి అని అడుగుతారు. మనకి ఆన్సర్ వచ్చేసి ఉత్తర రైల్వే జోన్. ఈ ఉత్తర రైల్వే జోన్ ఎక్కడుందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 31వ ప్రశ్న. భారతదేశంలో పశ్చిమాన ఉన్న చివరి రైల్వే స్టేషన్ కనుగొనండి అని అడిగారు. భారతదేశంలో పశ్చిమాన ఉన్న చివరి రైల్వే స్టేషను చెప్పాను కదా! నార్తు, సౌతు, ఈస్టు, వెస్టు. సో, ఇక్కడ మనకి పశ్చిమాన ఉన్న చివర స్టేషన్ అని అడిగారు. ఇక్కడ పశ్చిమాన అంటే ఏవొస్తాయి? గుజరాత్, రాజస్థాన్ స్టేట్స్ ఒస్తాయి. సో, దీనికి సంబంధించి ఆన్సర్ ఏదంటే నలియా స్టేషన్ అండి. నలియా. NALIYA నలియా స్టేషన్ అండి. పశ్చిమాన ఉన్న వెస్ట్‌లో ఉన్న చివరి స్టేషన్. ఇది ఎక్కడుందంటే గుజరాత్‌లోని భుజ్‌కి సమీపంలో ఉందండి ఈ యొక్క నలియా స్టేషన్. సో, రన్ ఆఫ్ కచ్ అనేది ఎక్కడుందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ 32వ ప్రశ్న చూద్దాం. దక్షిణ మధ్య రైల్వేను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? దక్షిణ మధ్య రైల్వేను కంపల్సరీగా అడుగుతారు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 2 అక్టోబర్ 1966లో ఏర్పాటు చేశారండి. దక్షిణ మధ్య రైల్వేను. ఇక 33వ ప్రశ్న. భారతదేశానికి సంబంధించి డీజిల్ ఇంజిన్ యంత్ర విడిభాగాలను ఎక్కడ తయారు చేస్తున్నారు? భారతదేశం సంబంధించి ఇండియన్ రైల్వేకి సంబంధించి డీజిల్ ఇంజిన్ యంత్రాలను విడిభాగాలను అంటున్నారు. డీజిల్ ఇంజిన్‌లు వేరు, డీజిల్ ఇంజిన్ విడిభాగాలు వేరు. సో, ఎక్కడ తయారు చేస్తున్నారంటే డీజిల్ కంపోనెంట్ వర్క్స్ అండి. లేకపోతే ఇదే ప్రశ్న ఎలా అడుగుతారంటే డీజిల్ కంపోనెంట్ వర్క్స్ అనేది ఫ్యాక్టరీ అనేది ఎక్కడుంది? అంటే పటియాలా పంజాబ్‌లో ఉందండి. ఎప్పుడు? లేకపోతే డీజిల్ కంపోనెంట్ వర్క్స్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1981లో ప్రారంభించారు. సో, ఇక్కడ పంజాబ్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్, పంజాబ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఏదో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలానే పంజాబ్ యొక్క ఫేమస్ నృత్యం ఏదో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. భారతదేశ తొలి వందే భారత్ మెట్రో సర్వీస్ యొక్క పేరేంటి? భారతదేశీయం యొక్క తొలి వందే భారత్ మెట్రో సర్వీస్ యొక్క పేరేంటి అని అడిగారు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నమో భారత్ ర్యాపిడ్ రైలు. సో, ఫస్టు వందే భారత్ మెట్రో రైలు అని ఉండేది. సో, ఆ ట్రైను మొదలెట్టడానికి కొన్ని గంటల ముందే నమో భారత్ ర్యాపిడ్ రైలుగా దాన్ని పేరు అనేది పెట్టడం జరిగింది. సో, ఇది ఎక్కడ నడిచిందంటే భుజ్ టు అహ్మదాబాద్ మధ్య నడిచింది. ఈ యొక్క వందే భారత్ మెట్రో సర్వీస్ ట్రైన్ ఇది. అండ్ 35వ ప్రశ్న. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడుగుతారు. సో, భారతదేశం మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే జమ్మూ కాశ్మీర్. ఇక్కడ మీకు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్‌తో సంబంధం ఉండదు కదా! అవి ఇవ్వకపోవచ్చు కదా! అంటే మనకి ఎగ్జామ్‌లో ఎలా ఉంటదంటే మనము 4 ఆప్షన్స్‌లో 3 మనకు తెలిసుంటాయి. సో, జమ్మూ కాశ్మీర్ మనకు తెలిసి ఉండదు. ఎందుకంటే మనం నైబర్ స్టేట్స్ మహారాష్ట్ర, ముంబై, పంజాబ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ ఉత్తరప్రదేశ్ వీళ్ళ కోసం చదువుకుంటాం. ఈ రాష్ట్రాలు. కాకపోతే జమ్మూ కాశ్మీర్ అంత టచ్ ఉండదు. సో, మనము ఈ మూడిట్లో ఏదో ఆన్సర్ అనుకుంటాం. కాకపోతే ఆ ఆన్సర్ అనేది ఆ లాస్ట్‌లో చివరిదున్నది ఆన్సర్ అయ్యి ఉంటది. సో, మన క్లాస్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాను. అండ్ 36వ ప్రశ్న. భారతదేశంలో రెండవ పొడవైన రైలు బ్రిడ్జి ఎక్కడుంది? భారతదేశంలో రెండవ పొడవైన రైలు బ్రిడ్జ్ ఇక్కడ ఇందాక ప్రశ్న వచ్చింది కదా! భారతదేశంలో పొడవైన రైలు బ్రిడ్జ్ వేరు. భారతదేశంలో రెండవ పొడవైన రైలు బ్రిడ్జ్ అంటే ఒకే బ్రిడ్జెస్ ఉన్నాయనుకోండి. కింద ట్రైన్ వెళ్తుంటే మీద వెహికల్స్ ఉంటాయి. కార్లు, లారీస్ ఇలా రైల్ బ్రిడ్జెస్ అంటారు. సో, భారతదేశంలో రెండవ పొడవైన రోడ్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి టు కొవ్వూరు మధ్య ఉందండి. సో, ఈ వంతెనపై ట్రైన్స్ అండ్ కింద ట్రైన్స్ వెళ్తే మీద కార్స్, బైక్స్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఉంటది. సో, ఈ యొక్క రాజమండ్రి టు కొవ్వూరు మధ్య ఎన్ని కిలోమీటర్ల పొడవున ఉంది? అంటే 2.5
కిలోమీటర్ పొడవున ఉందండి. ఏ ఒక్క నది పైన ఉందంటే గోదావరి నది పైన ఉంది. అలానే దేశంలో అతి పొడవైన రోడ్ కమ్ బ్రిడ్జ్ అని అడుగుతారు కదా! అది ఎక్కడుందంటే అస్సాంలో కలదండి. ఇది దిబ్రుగఢ్ నుంచి అస్సాంలోని దిబ్రుగఢ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉందండి. ఈ యొక్క ఆహ్, ఎన్ని కిలోమీటర్లలో పొడవున ఈ యొక్క ఉందంటే 4.94 కిలోమీటర్ల పొడవున ఉందండి. ఏ నదిపై ఉందంటే బ్రహ్మపుత్ర నది పైన ఉంది. సో, ఈ వంతెన యొక్క పేరు వచ్చేసి బోగీబీల్ బ్రిడ్జ్. సో, బ్రహ్మపుత్ర నదిపై ఉన్న బ్రిడ్జ్ పేరేంటని అడుగుతారు. రైల్వే బ్రిడ్జ్ అనేది ఉంది కదా! సో, బ్రహ్మపుత్ర నదిపై ఉన్న బ్రిడ్జ్ పేరేంటని అడుగుతారు. సో, బోగీబీల్ బ్రిడ్జ్. ఇక 37వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో అతి పెద్ద పేరు గల రైల్వే స్టేషన్ ఎక్కడుంది? భారతదేశంలో అతి పెద్ద పేరు గల రైల్వే స్టేషన్ ఎక్కడుందంటే ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉందండి. ఆ పేరు వచ్చేసి నరసింహారాజు వారిపేట. నరసింహారాజు వారిపేట. ఇక జనరల్ టాపిక్‌గా అడిగే మనకు ప్రశ్న ఏదనంటే మిగతా ఇవన్నీ ఇవ్వకపోతే ఇలా కూడా మనకు అడగవచ్చు. 2017, 2018లో ఏ కమిటీ మేరకు రైల్వే బడ్జెట్‌ను జనరల్ బడ్జెట్‌లో కలిపారు? అంటే బిబేక్ దెబ్రాయ్ కమిటీ అండి. సో, ఫోటోలో కనపడుతున్నారు కదా! ఆయనే బిబేక్ దెబ్రాయ్ కమిటీ. అలానే దేశంలో తొలి వందే భారత్ మెట్రో లేదా నమో భారత్ ర్యాపిడ్‌లో ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 2024 సెప్టెంబర్ 16న ప్రారంభమైందండి. భుజ్ టు అహ్మదాబాద్ గుజరాత్‌లోని మధ్య నడిచిందండి. అలానే భారతదేశంలో ఉత్తరాన చివరి రైల్వే స్టేషన్ కనుగొనండి అని అడిగారు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బారాముల్లా రైల్వే స్టేషన్. ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్. సో, ఉత్తరాన చివరి రైల్వే స్టేషన్. అండ్ ఉత్తర భారతదేశంలో మొదటి రైలు సర్వీస్‌ను ఏ ప్రాంతాల మధ్య నడిచింది అని అడుగుతారు మనకి. సో, అహ్మదాబాద్ టు కాన్పూర్ మధ్య నడిచిందండి. ఏ ఇయర్‌లో అంటే 1859. దీని పొడవు వచ్చేసి 192 కిలోమీటర్స్. అండ్ సెకండ్ క్లాస్ రైల్వే బోగీలో ఎక్కడ తయారు చేస్తారు? భారతదేశంలో సెకండ్ క్లాస్ 2 ఇయర్స్ అంట. సెకండ్ సిట్టింగ్ అంటారు కదా! సెకండ్ క్లాస్ రైల్వే బోగీలను కూర్చొని వెళ్ళగలం. ఆ యొక్క బోగీల్లో మనం. సెకండ్ క్లాస్ రైల్వే బోగీలు ఎక్కడ తయారు చేస్తారని అడిగారు. సో, ఆన్సర్ వచ్చేసి రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలలోని పంజాబ్‌లో ఉందండి కపుర్తల. సో, రైల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది. సో, సెకండ్ క్లాస్ రైల్వే బోగీలు అనే దగ్గర తయారు చేస్తారు. ఏ ఇయర్‌లో ప్రారంభించారంటే 1986లో ప్రారంభమైంది. సో, పంజాబ్ రాష్ట్రం వచ్చింది కాబట్టి, పంజాబ్ రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే భగవంత్ మాన్ ఆహ్, భగవంత్ మాన్ అండి. సో, పంజాబ్‌కి సంబంధించి అసెంబ్లీ స్థానాలు మనకు అడగవచ్చు. సో, ఆన్సర్ వచ్చేసి 117 అసెంబ్లీ స్థానాలు అండ్ లోక్‌సభ స్థానాలు వచ్చేసి 13 స్థానాలు. సో, ఇందాక మీకు అడిగాను కదా! పంజాబ్ రాష్ట్రం యొక్క ఫేమస్ నృత్యం ఏంటి? ఇక మనము అందరూ ఆహ్, రైల్వేకి సంబంధించి టికెట్స్ చేస్తుంటారు కదా! ఐఆర్‌సీటీసీ. సో, ఐఆర్‌సీటీసీలో మనం చేసేటప్పుడు పీఎన్ఆర్ మనకి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత పీఎన్ఆర్ నంబర్ వచ్చేది మనకి ఒక కోడ్. సో, ఆ పీఎన్ఆర్ యొక్క అబ్రివియేషన్ అడగవచ్చు. సో, పీఎన్ఆర్ యొక్క అబ్రివియేషన్ వచ్చేసి పాసెంజర్ నేమ్ రికార్డ్. అలానే రైల్వేలో అన్నింటికి ఒకే హెల్ప్ లైన్ నంబర్ ఏంటంటే 139. మీరు పీఎన్ఆర్ అయిన ఏ ఒక కంప్లీట్ ఇవ్వాలన్నా ఏదైనా 139 నంబర్‌కి కాల్ చేస్తే అందులో మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి ఫర్దర్స్‌గా వాళ్ళు దానికి కాల్ టేకప్ చేస్తారు. ఇక 45వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో మొదటి భూగర్భ మెట్రో రైలు మార్గాన్ని ఏ ప్రాంతాల మధ్య వేశారంటే, ఇది కలకత్తాలోని వెస్ట్ బెంగాల్‌లోని ధామ్‌డామ్ నుంచి థాలిగంజ్ మధ్య వేశారండి. భారతదేశంలో మొదటి భూగర్భ మెట్రో రైలును. ఏ ఇయర్‌లో వేశారంటే 1984. లేకపోతే భారతదేశంలో మొదటి భూగర్భ మెట్రో రైలును మార్గాన్ని ఎన్ని కిలోమీటర్ల మధ్య వేశారో కింది దాంట్లో కనుగొనండి అని అడుగుతారు. సో, 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఇలా ఇస్తారు. సో, ఆన్సర్ వచ్చేసి 16.45 కిలోమీటర్లు వేశారు. ఇక ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే, ఇది కూడా వెస్ట్ బెంగాల్ అండి. కోల్‌కత్తాలో వేశారు. స్టార్ట్ చేశారు. ఆయన ప్రారంభించారు. 6 మార్చ్ 2024 హుగ్లీ హ్మ్. నదిలో నిర్మించిన అండర్ వాటర్ మెట్రో అది. అలానే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సహాయపడుతున్న దేశం ఏది గుర్తించండి అని అడుగుతారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ సహాయపడుతున్న దేశం ఏదని గుర్తించండి అని అడుగుతారు. సో, ఆన్సర్ వచ్చేసి దక్షిణ కొరియా. సో, ఇక్కడ దక్షిణ కొరియా వచ్చింది కాబట్టి
కామెంట్ రూపంలో తెలియజేయగలరు. దక్షిణ కొరియా యొక్క క్యాపిటల్ ఏంటి? దక్షిణ కొరియా యొక్క కరెన్సీ ఏంటి అని తెలియజేయగలరు. ఇక త్రిబుల్ పి అనగా ఏంటి అని అడుగుతారు. సో త్రిబుల్ పి వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. ఇది హైదరాబాద్ మెట్రోకి కోసం రిలేటెడ్‌గా ఉన్నది. నేను మీకు ఇచ్చానండి. త్రిబుల్ పి ఏంటంటే దేశంలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరు సమన్వయంతో ఏర్పాటైన ఒక ప్రాజెక్ట్ నేమే హెచ్‌టిఆర్ అండి. హైదరాబాద్ మెట్రో సంబంధించి. సో అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో ఏర్పడిన సంస్థ అది. ఇక 49వ ప్రశ్న. ఇటీవల ఏ భారత రైల్వే ప్రాజెక్టు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది? సో ఇటీవల ఏ భారత రైల్వే ప్రాజెక్టు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కిందని అడుగుతారు మనకి. ఆన్సర్ వచ్చేసి హెచ్ఎంఆర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చిందాక హెచ్‌డిఆర్ కదండీ! హెచ్ఎంఆర్. సో హెచ్ఎంఆర్ అనేది హెచ్ఎంఆర్ ఈ యొక్క హైదరాబాద్ మెట్రోకి సంబంధించినండి. సో ఇది హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇది హెచ్ఎంఆర్ అంటే. సో ఇటీవల ఏ భారత రైల్వే ప్రాజెక్ట్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కిందంటే హైదరాబాద్‌కి సంబంధించి హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. ఇక 50వ ప్రశ్న. భారతదేశంలో భారత్ గౌరవ్ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేట్ రైలు ఏ ప్రాంతాల మధ్య నడిచింది అని అడుగుతారు మనకి. భారతదేశంలో భారత్ గౌరవ్ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేట్ రైలు ఏ ప్రాంతాల మధ్య నడిచిందని అడుగుతారు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి కోయంబత్తూర్ నార్త్ నుంచి సాయి నగర్ సిటీ వరకు మధ్య నడిచిందండి. సో భారత్ గౌరవ్ పథకం కింద ఈ యొక్క ట్రైన్‌లు మొదలుపెట్టారు. అండ్ 51వ ప్రశ్న. తెలంగాణ మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో వేయబడింది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1864లో వేశారండి. సికింద్రాబాద్ టు వాడి కర్ణాటక మధ్య. ఇక ఈ ఇయర్‌లో పూర్తయిందంటే 1874లో పూర్తయింది. ఇక 52వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో అతి చిన్న పేరు గల రైల్వే స్టేషన్ గుర్తించండి. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు కదా! ఇక్కడ మీకు 3, 4 ఆప్షన్స్ ఇవ్వవచ్చును. కాకపోతే టైమ్ అనేది టేకెన్ అప్ అవుతది. సో మీకు తక్కువ టైమ్ ఉంటది. ఎక్కువ చదువుకోవాలి కాబట్టి. సో మీకు అలా అర్థమవుతదని ఇక 70 ప్రశ్నల్లో ఈజీగా ఇచ్చేసాను. సో భారతదేశంలో అతి చిన్న పేరు గల రైల్వే స్టేషన్‌లో గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఐబీ. ఇబ్బు అండ్ ఓడ్. సో ఇబ్బు అనేది ఎక్కడుందంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. ఒడ్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సో ఒడిస్సా, గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్‌లు అసెంబ్లీ స్థానాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఒడిస్సా యొక్క నృత్యం ఏంటి? గుజరాత్ యొక్క నృత్యం ఏందో కామెంట్‌లో తెలియజేయగలరు. అండ్ ఎంఆర్‌టీఎస్ అబ్రివియేషన్ కూడా మనకి అడగవచ్చు. సో ఎంఆర్‌టీఎస్ అంటే మాస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. మాస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. ఇక 54వ ప్రశ్న. ప్రమాదాలు నివారించడానికి భారతీయ రైల్వే ఏ వ్యవస్థను వాడుతుంది అని అడగవచ్చు మనకి. ఆన్సర్ వచ్చేసి కవచ్. సో భారతదేశంలో ప్రమాదాలు నివారించడానికి ఏర్పాటైన కవచ్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2020 జూన్‌లో ప్రారంభించారు. ఇక ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి ఎవరని అడుగుతారు. అందరూ పెట్టేస్తారు. అశ్విని వైష్ణవ్ గారు. ఇక 56వ ప్రశ్న చూద్దాం. ప్రస్తుత రైల్వే బోర్డ్ యొక్క సీఈఓ ఎవరని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి సతీష్ కుమార్. ప్రస్తుత రైల్వే బోర్డ్ యొక్క సీఈఓ ఎవరంటే సతీష్ కుమార్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు సీఈఓ అంటే. సో ఇక్కడ మనకి రైల్వే వచ్చింది కాబట్టి 57వ ప్రశ్న చూద్దాం. భారతదేశం మొదటి మహిళా రైల్వే మినిస్టర్ ఎవరు? భారతదేశపు మొదటి రైల్వే మినిస్టర్ ఎవరంటే మమతా బెనర్జీ అండి. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్‌గా ఉన్నారు 2011 నుంచి. సో మమతా బెనర్జీ ఏ ఒక కాలంలో చేశారంటే 2 టర్మ్‌లో చేశారండి ఈమె. 1999 నుంచి 2001 మధ్య అండ్ మరలా 2009 నుంచి 2011 మధ్య చేసి 2011లో వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. సో భారతదేశం మొదటి రైల్వే మినిస్టర్ ఎవరు అంటే జాన్ మతాయ్. జాన్ మాథాయ్. జాన్ మాథాయ్. MATHAI. జాన్ మాథాయ్. భారతదేశం మొదటి రైల్వే మినిస్టర్. ఇక ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్‌కి ఎవరిని పేర్కొంటారంటే లార్డ్ డల్హౌసీ పేర్కొంటారండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్‌కి ఎవరు పేర్కొంటారంటే లార్డ్ డల్హౌసీ. ఇక
క్రింది వాటిలో భారతదేశపు 2వ, 3వ రైల్వే మంత్రులను కనుగొనండి అని మనకి ఇవ్వచ్చు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎం. గోపాలస్వామి అయ్యంగార్. అండ్ మూడవ వ్యక్తి వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి. సో, మొదటి జాన్ మాథే, తర్వాత ఎం. గోపాలస్వామి అయ్యంగార్ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి.